Stanza wise meaning of the poem Nation Strength. What makes a nation's pillar high and its foundation strong? What makes it mighty to defy the foes that round it throng? In this poem, the poet asks several questions to clarify what he wants to say. ఈ యొక్క పద్యంలో మనం చూసినట్లయితే గనక కవి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడనమాట. సో ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనేటువంటి దాన్ని మనకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఇన్ ద వెరీ బిగినింగ్ హీ ఈక్వేట్స్ ఎ కంట్రీ టు ఎ బిగ్ బిల్డింగ్. మొట్టమొదట్లోనే దేశాన్ని ఒక పెద్ద భవంతితో ఆయన పోల్చారు. దెన్ హీ పుట్స్ ఎ క్వశ్చన్, తర్వాత ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు యాజ్ టు వాట్ ఆర్ ద థింగ్స్. ఏంటి అంటే ఆ ప్రశ్న, ఏంటి ఆ వస్తువులు, విచ్ మేక్ ఇట్స్ పిల్లర్స్ హై అండ్ ఫౌండేషన్స్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో ఏదైతే ఆ యొక్క స్తంభాలు ఉన్నటువంటి వాటిని మన యొక్క దేశాన్ని ఒక భవంతిగా తీసుకున్నట్లయితే కనుక మరి ఆ భవనంలో ఉండేటువంటి ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తుగా ఉండాలన్నా, కింద ఉన్నటువంటి ఆ ఫౌండేషన్ అంటే మరి కింద ఉన్నటువంటి ఆ పునాది గట్టిగా ఉండాలన్నా ఏమి అవసరం, మనకి ఏవి వాటిని గట్టిగా చేస్తాయి అనేటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కెన్ ఛాలెంజ్ ఇట్స్ ఎనిమీస్ హూ హ్యావ్ క్రౌడెడ్ అరౌండ్ ఇట్. ఓకే, సో ఎవరైతే శత్రువులు చాలామంది మనుషుల మధ్యలో ఉన్నటువంటి శత్రువులను కూడా ధైర్యంగా పోరాడేటువంటి ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటివి ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తాయి ఇవన్నీ కూడా, ధైర్యంగా శత్రువులతో కూడా పోరాడగలిగిన ధైర్యాన్ని ఎక్కడి నుంచి మనం పొందుకోగలం అని చెప్పి అడిగాడు.